శృతులు చెక్కిన శిల్పం పార్ట్ 17 రచన మీనా కుమారి గారు. సుహాన్ రెడ్డి ఫ్లైట్లో కూర్చునున్నాడు. జరిగిన సంగతులు గుర్తు చేసుకుంటున్నాడు. ఇందుకేనా రోజు నవ్వుతూ నా కళ్ళ ముందే ఉన్నట్లు కనిపిస్తున్నావు మౌనిక. బావా, ఇండియా వెళ్ళు. రావా నా దగ్గరికి? చూడవా నన్ను? రా బావా, వెళ్ళి ఇన్ని రోజులయ్యింది. ఎందుకని నా గురించి పట్టించుకోవా? ఇలాగే దిగులుగా పడుకొని ఉంటావా? నేనెక్కడున్నానో తెలుసుకోలేవా? నువ్వు రా ముందు, ఇండియా తెలుసుకోవా నేనెక్కడున్నాను అని. ఆ రోజు కల వచ్చిన తర్వాత పట్టిన శరీరంతో ఒక్కసారిగా దిగ్గున పైకి లేచాడు సుహాన్ రెడ్డి. కళ్ళ ముందు కనిపించినట్లు మౌనికారెడ్డి అందంగా నవ్వుతూ దూరంగా వెళ్ళిపోతున్నట్లు. రా బావా, రా ఇండియా, రా నువ్వు ముందు. నేను ఎక్కడున్నానో తెలుసుకోవాలి నువ్వు అంటూ ఉండగా కల పూర్తయింది. పైకి లేచి తన గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక ర్యాక్లో తలుపు తీశాడు. చల్లటి ఏసీ ఉంది. చిన్న ఫ్యాన్ తిరుగుతూ ఉంది. మృదువైన సంగీతం వినిపిస్తుంది. అందమైన మౌనికారెడ్డి బొమ్మ చిన్నగా పక్కనే తన బొమ్మ. ఇద్దరూ కలిసి వెస్ట్రన్ డ్యాన్స్ చేస్తున్నట్లుగా తిరుగుతున్నారు. అది ఒకసారి సుహాన్ రెడ్డి బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చింది మౌనికారెడ్డి. అరే, అచ్చు మన బొమ్మల్లా ఎలా చేయించావు ఇంత క్యూట్గా, చిన్నగా. మ్యూజిక్ కూడా నాకు ఇష్టమైంది. ఎలా అమర్చారు మై డార్లింగ్. సో లవ్ యూ సో మచ్ యూ అంటూ మౌనికారెడ్డిని గట్టిగా కౌగిలించుకొని కిస్ చేయాలని ప్రయత్నిస్తుంటే, ఇండియా కల్చర్ మర్చిపోకూడదు బావా. అన్నీ పెళ్ళైన తర్వాతే. సరే, ముచ్చట పడుతున్నావు కాబట్టి నీకు అవకాశం ఇక్కడ ఇక్కడ అంటూ తన అందమైన గులాబీ మొక్కలాంటి బుగ్గలు చూపించింది. అలా కిస్ చేస్తున్నప్పుడు మైమరుపుగా కళ్ళు మూసుకున్న అందమైన మౌనికారెడ్డి రూపం తన కళ్ళల్లో నిలిచిపోయింది దీపంలా. మౌనిక, మౌనంగా ఉండమని వెళ్ళిపోయావా మౌనిక? ఎందుకు దూరం అవుతావు? నా జ్ఞాపకాలలో నిండిపోయావు. నువ్వు నేను కలిసి ఉండే జీవితం ఉండదని ముందే గ్రహించి ఈ విధంగా బొమ్మలు తయారు చేయించావా? మన స్మృతులు ఈ విధంగా మనసులో చెక్కుకున్న శిల్పాలుగా మిగిల్చావా మౌనిక అంటూ ఆ రోజు మెలకు వచ్చిన తర్వాత, నేను నిన్ను వదిలి ఎక్కువ ఉండలేను. వెంటనే ఇండియా వచ్చేయాలి. ముహూర్తాలు వెంటనే పెడతారంట. మీరు ముందే రావాలి. ఇండియాలో ఫేమస్ ప్లేస్లన్నీ మనం తిరగాలి. లార్డ్ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో మనం దర్శించుకోవాలి. శ్రీశైలంలో శివయ్యను చూడాలి. మై స్వీట్ హార్ట్, పెళ్ళి కాకముందు అన్నీ తిరిగేద్దాం. పెళ్ళైన తర్వాత హనీమూన్కి వెళ్దాం. నేను వెళ్ళడమే, వెనకాలే రావాలి. వస్తున్నావంతే అంటూ వెళ్ళేటప్పుడు తనకు తానుగా తన బుగ్గ మీద ముద్దు పెట్టి మరి తనకు చెవిలో చెప్పిన విషయాలు అలా తన చెవుల్లో మారి మోగుతూ ఉన్నట్లు వినిపిస్తూనే ఉన్నాయి ఇంకా. కానీ ఇప్పుడు కలలో నువ్వు ఇండియా రా అని పిలుస్తున్నట్లు తనకు ఏదో కర్తవ్యం బోధించినట్లుగా అనిపించింది. అంటే ఆ రోజు పేపర్లో పడిన విషయంలో నిజమైన దొంగలు జైల్లో లేరు. నన్ను ప్రేమించిన నువ్వు కూడా తెలుసుకోవా బావా అన్నట్లు తనకు ఆజ్ఞాపించినట్లుగా, తనను ఇండియా రమ్మన్నట్లుగా అనిపించింది. అంతే, ఇక నిలవలేకపోయాడు సుహాన్ రెడ్డి. నా స్మృతులలో నిండిన నా దేవత రూపం, నా ఇంటి దీపం, నా కంటి వెలుగు, సమస్తం స్మృతులలో నిలుపుకున్న శిల్పంగా మిగిలిపోయావా అంటూ ఆ రాట్లో మౌనికారెడ్డి ఇచ్చిన గిఫ్ట్లో తిరుగుతున్న తమ బొమ్మల వెనక చూస్తూ, ఇంత ఏసీ నీకు పడదు కదూ అంటూ ఏసీ కొద్దిగా తగ్గించి ఫ్యాన్ కాస్త పెంచి అక్కడ ఉన్న వెస్ట్రన్ డ్రెస్సుల్లో ఉన్న తమ బొమ్మలను అలాగే చూస్తూ, ఎందుకు ఇండియా వెళ్ళమంటున్నావు? వెళ్తాను. పైగా ఈరోజు పోలీస్ ఆఫీసర్ రాజా శిక్షించిన వాళ్ళు, ఖైదులో పెట్టించిన వాళ్ళు నిజమైన వాళ్ళు, నేరస్తులు కాదు అని తెలిసింది. నిజమైన వాళ్ళని కనుక్కుంటాను. వెళతాను మౌనిక. ఇండియా వెళ్ళేటప్పుడు నువ్వు హీరో అక్షయ్ గారిని కలవడానికి ఆ దారి వెళ్ళావు అని చెప్పావు కదూ. జరిగిన విషయం ఏదో అక్కడ ఆ ప్రాంతాలలోనే జరిగింది. ఆ తర్వాత నీ ప్రాణం లేదు. అక్కడికి వెళ్ళి చూస్తాను. అవును, కలలో ఏదో ఒక గెస్ట్ హౌస్ దగ్గర నవ్వుతూ నిలబడ్డట్టు కనిపించావు. ఆ గెస్ట్ హౌస్ ఎక్కడ? నువ్వు వెళ్ళిన దారిలో అక్కడే ఉందా అని అనుకుంటూ ఇండియాలో ఉన్న తన ఫ్రెండ్కు ఫోన్ చేసి, ఆ రోజు అక్షయ్ గారు షూటింగ్ ఎక్కడా చేసింది, అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో గెస్ట్ హౌస్ ఎక్కడ ఉందేమిటి, అక్కడ ఏమైనా ఆనమాలు దొరుకుతాయేమో అన్నీ కూడా చెప్పి ముందే ఏమీ తెలియనట్లుగా పరిశీలించి రమ్మని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ చేసి, అక్కడ గెస్ట్ హౌస్ ఉంది. ఏదో చిత్రమైన గాజు ఒకటి దొరికింది. అది ప్లాస్టిక్లా అనిపించింది. అర్థం కాలేదు. ఏమో తెలియదు. పక్కన ఉన్న కొబ్బరి చెట్లలో పడి ఉంది అంటూ ఫోటో తీసి పంపించాడు. అది మౌనికారెడ్డి వేసుకునే గాజు, చాలా విలువైనది, దాచిపెట్టు అంటూ బాధపడిపోయాడు సుహాన్ రెడ్డి. సరే వివేక్, నేను ఇండియా వస్తాను తప్పకుండా. మనం చేయాల్సిందే అన్నాడు. అలా ఇండియా వెళ్ళడం, అతి భయంకరమైన నిజాలు తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు విమానంలో ప్రయాణిస్తున్నంతసేపు ఆకాశ మార్గంలోకి చూస్తే తన మౌనికారెడ్డి కళ్ళ ముందు నవ్వుతూ కనిపిస్తూ ఉంది. ఎందుకు వెళ్ళావు? పెళ్ళి ఇక్కడే చేసుకుందామంటే లేదు, భారతదేశం
నా భూమి, అక్కడే జరగాలి మన పెళ్ళి. నువ్వు ఇండియాకి అల్లుడివి కావాలి, ఆ తర్వాతే నేను అమెరికాకి కోడల్ని అవుతాను అంటూ హాస్యంగా నవ్విన మౌనికారెడ్డి ముఖం ఆకాశంలో కనిపిస్తూ ఉంటే అల్లాడిపోయాడు. ప్రయాణంలో కూడా సుహాన్ రెడ్డి ఆ క్షణం నుండి ఆయన మనసులో అగ్నివాణలు కురిశాయి, గుండెలు మండిపోయాయి. అభం శుభం తెలియని దేవత లాంటి అమ్మాయిని అంత భయంకరంగా చంపాల్సిన అవసరం ఎందుకు? ఏదైనా కాస్త ఎక్కువ స్పూన్తో ఆహారం పెట్టినా కూడా పొలమారిపోతుంది మౌనికారెడ్డికి. తను మంచినీళ్ళు కూడా ఒకేసారి తాగలేదు. అటువంటి తన మరదల్ని నీళ్ళల్లో ముంచేసి భగవంతుడా అంటూ పిడికిలి బిగించినప్పుడు దవడ కండరాలు బిగుసుకొని కళ్ళు ఎర్రబడ్డాయి సుహాన్ రెడ్డికి. వాళ్ళు మౌనికారెడ్డిని చంపడానికి అసలు ఏ కారణం లేదు, వ్యసనాల కోసమని తన ఫ్రెండ్ వివేక్ కనిపెట్టి చెప్పాడు. వాళ్ళ ముగ్గురి మనస్తత్వాలు పైకి మౌనంగా మెతక మనుషుల్లా కనిపిస్తుంటారు, ఎవరితో కలవరు, చదువుల పట్ల శ్రద్ధ లేదు. వారు విచిత్రమైన వీడియోలు చూస్తూ ఒకలాంటి డ్రగ్ తీసుకోవడానికి ఆ గెస్ట్ హౌస్కి వెళ్తూ ఉంటారంట. వాళ్లకు డ్రగ్స్ అందించే వాడిని వాడి ద్వారా తెలుసుకుంటే వాళ్ళు చూసే వీడియో క్యాసెట్లు కూడా అతి భయంకరంగా రేప్ చేయబడి చంపిన అమ్మాయిల క్యాసెట్లు చూస్తారంట. మరి మనస్తత్వాలు సైకోల కన్నా దారుణంగా ఉంటాయి, కానీ వాళ్ళు చూడడానికి మాత్రం అమాయకులలా అందంగా కనిపిస్తారు. సర్వసాధారణమైన అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళరు అని చెప్పాడు. వాళ్ళ ముగ్గురి ఫోటోలు షేర్ చేశాడు. అప్పుడే సుహాన్ రెడ్డికి వివేక్ ఆ తర్వాత సుహాన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమెరికా వెళ్ళిన తర్వాత సుహాన్ రెడ్డి తన పనుల్లో బిజీ అయ్యాడు. అప్పుడే డబ్బు కోసం ఏ పనులైనా చేసే విహాన్కి ఫోన్ చేశాడు. అప్పుడు జరిగిన సంగతులు. సుహాన్, ఏమిటి ఫోన్ చేశావంటూ విహాన్ ఫోన్ తీశాడు. నీకు డబ్బు ఎంత కావాలన్నా ఇస్తాను, నాకు హత్యలు చేసి పెట్టాలి, ముగ్గురిని చంపాలి, అతి దారుణంగా చంపాలి అంటూ ఆవేశంగా మాట్లాడుతున్నాం. సుహాన్ రెడ్డి మాటలు వింటూ ప్రస్తుతం నేను ఇంట్లో ఉన్నాను, వేరే నెంబర్ నుంచి చేస్తాను, నిన్ను కలుస్తాను, మనం కలిసే చోట అన్నాడు విహాన్. విహాన్, ఎవరు ఫోన్ చేసింది అని అడిగింది సుప్రజ. మమ్మీ, నా ఫ్రెండ్ చేశాడు అన్నాడు విహాన్. ఏమిటి మమ్మీ డల్గా ఉన్నావు అంటున్న విహాన్ మాటకు ఏముంది, చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది కదా మమ్మీ, అలా ఒక నిర్ణయం తీసుకుంది అంటూ ఒక రకంగా నవ్వింది వినీల. ఏమిటది అన్నాడు విహాన్. ఫ్రెండ్స్తో ప్రెస్టేజ్ కోసం పందెం కాసి ఒక భవంతిని కొంటానని సవాల్ చేసింది. అడ్వాన్స్ డబ్బులు తను అడిగి ఆడిన గేమ్లో సంపాదించి కట్టింది, మిగిలిన మనీ చాలా కట్టాలి అంటున్న వినీల మాటలకు ఏంటి మమ్మీ ఆ పనులు అన్నాడు విహాన్. ఒరేయ్, నీ మీద నాకు నమ్మకం, నువ్వు పందాలలో పోటీలలో పాల్గొని డబ్బులు బాగానే సంపాదిస్తున్నావుగా రేసుల్లో అంటున్న సుప్రజ మాటలకు నువ్వేగా మీ డబ్బు కోసం నాకు అలవాటు చేశావన్నాడు విహాన్. ఎందుకు మమ్మీ ఇంత వ్యామోహం డబ్బు మీద? రోజుకి మమ్మీ మేకప్ అవుతుంది కొన్ని డాలర్లు అంటూ వెటకారంగా నవ్వింది వినీల. ఓ, ఈ కలర్ నచ్చదు కదా, మరి వైట్ కలర్ కావాలి జనాలకి, నేను మరి అందంగా కనిపించాలంటే తప్పదు కదా అన్నది సుప్రజ. మీ డాడీకి చేశాను ఫోను, కొంత డబ్బు పంపిస్తానన్నారు కానీ అవి చాలవు, ఇది ప్రెస్టేజ్ సమస్యరా అంటూ విహాన్ వైపు చూస్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది సుప్రజ. తల్లి కన్నీళ్లను అస్సలు చూడలేడు విహాన్. సరే మమ్మీ, నాకు ఫ్రెండ్ ఒక ఆఫర్ ఇచ్చాడు మొదటిసారిగా, మరి ఆ విషయాలు ఏంటో చూస్తాను, కాస్త టఫ్, ఇంతవరకు అలాంటి పనులు చేయలేదు, ఆ పందెం కానీ ఒప్పుకుంటే మరి ఏం జరుగుతుందో తెలియదు అంటున్న విహాన్ మాటలకు ఏం పందెం? అది డబ్బులు ఎక్కువైతే మాత్రం ప్రయత్నించరా, నువ్వు లక్కీ ఫెయిల్ ఖచ్చితంగా గెలుస్తావు పందెంలో, మనం ఆ బిల్డింగ్ తీసుకోవాలి, ప్రెస్టేజ్ విషయం అన్నది సుప్రజ. విజయ్, సిద్ధార్థ, కార్తీక్ వాళ్ళ హత్యలు జరగకముందు జరిగిన విషయాలు సుహాన్ రెడ్డి ఆ సమయంలో విహాన్కి చెప్పడంతో విహాన్ సుహాన్ని కలిశాడు. ఏంటి ఫ్రెండ్, ఫోన్లో మాట్లాడితే చాలా కొత్తగా ఉంది, ఎప్పుడూ ఇలాంటి పరీక్షలు పెట్టలేదు, ఎప్పుడైనా బైక్ రేసింగ్, హై జంప్, షూటింగ్ విషయాల్లో కొన్ని రిస్కీ విషయాల్లో పాల్గొనమని చెబుతూ ఉంటావు, ఆ టాస్కులు ఇస్తూ ఉంటావు, కానీ ఇప్పుడు చెప్పినది నాకు చిత్రంగా అనిపిస్తుంది, అందుకే నిన్ను కలవాలి అనిపించింది. మరి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తున్నావంటే నువ్వు చెప్పిన విషయం నిజమా అన్నాడు ఆశ్చర్యంగా. విహాన్ రూపం అచ్చుగుద్దినట్లు తండ్రిలా అక్షయ్లాగా అందంగా ఉంటాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్షయ్ అంటే మౌనికారెడ్డికి చాలా ఇష్టం. అందువల్ల సుహాన్ రెడ్డికి కూడా అక్షయ్ గురించి తెలుసు. అక్షయ్ కుమారుడు విహాన్ అన్న సంగతి సుహాన్కి తెలియదు.
తండ్రి ఏదో తమను మోసం చేశాడన్నట్లుగా తల్లి చెప్పిన విషయాలు నమ్మిన విహాన్కి తండ్రి గురించి చెప్పుకోవడం ఇష్టం లేదు. అందుకే బయట పెట్టడు. సుహాన్కి విహాన్కి మధ్యన లోతుగా ఉండే పరిచయాలు లేవు. కేవలం పోటీలలో పాల్గొనడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే విహాన్ మాత్రం తెలుసు. ఒకసారి బైక్ రేసింగ్లో పోటీలు పెట్టినప్పుడు ఆ పోటీలు పెట్టిన వాళ్ళలో తను కూడా ఒక నెంబర్ అవ్వడంతో అక్కడ చూశాడు విహాన్ని. సుహాన్ చాలా వరకు అక్షయ్ లాగా ఉన్నాడు కదూ అని అప్పుడు ఆ పోటీలు చూడడానికి వెళ్ళిన సుహాన్ రెడ్డితో మౌనికా రెడ్డి ఇద్దరు కూడా అనుకోవడం జరిగింది. ఆ ప్రశ్న విహాన్ని వాళ్ళు అడగలేదు. తను హీరో అక్షయ్ కుమారుడిని అని విహాన్ కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కొన్ని విషయాలు చెప్తాను, ఆ విధంగా నువ్వు హత్యలు చేయవలసి ఉంటుంది. నీకు వెళ్ళడానికి రావడానికి అన్ని విషయాలు పేరు మార్చి ఇండియా వెళ్ళే విషయాలన్నీ నేను చూసుకుంటాను. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నాకు సంబంధించిన వాళ్ళు రెడీ చేస్తారు. ఆ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా నువ్వు చేయగలిగితే నువ్వు కోరుకున్నంత కన్నా ఎక్కువ డబ్బు నేను ఇవ్వడానికి నీకు మంచి ఆఫర్ ఇస్తున్నాను. అంతేకాదు నువ్వు హత్య నేరాల నుంచి తప్పించుకోవడానికి ఒకరిని అడ్డం పెట్టుకుందాం, ఆ విషయాన్ని కూడా నేను సరిచేస్తానని చెప్పడంతో నేను ఆలోచించుకొని చెప్తాను అన్నాడు విహాన్. సుహాన్ రెడ్డి వివేక్కి ఈ హత్యలు జరిగేలా చేయాలి, వీటికి ఒప్పుకునే వాళ్ళని నువ్వు ఏర్పాటు చేయాలి అని ముందే ఇండియాలో చెప్పి రావడంతో ఆ హత్యలు చేయడానికి ఎవరు అన్నట్లు వివేక్ పరిశీలిస్తూ ఉంటే కొన్ని రిస్కీ ఫైట్స్ హిందీ వాళ్లకు డూప్ లాగా తెలియకుండా నటిస్తూ ఉంటారు అక్షయ్. ఆయన కేవలం డబ్బు కోసం ఆ పనులు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు పాపం ఆయనకు దెబ్బలు కూడా బాగానే తగిలేవి. ఆయన నష్టపోయిన ట్రీట్మెంట్ కానీ అన్నీ కూడా ఆ పనిని అప్పగించిన వాళ్ళే పట్టించుకోవాలి. అలా డీల్ చేసుకుంటారు. ఆ మధ్య జరిగిన మౌనికా రెడ్డి హత్య కేసులో ఆయన చాలా ఇబ్బందిగా మాట్లాడారు. వాళ్ళని వీలైతే చంపేయాలి అన్నట్టుగా కూడా మాట్లాడారు అని ఇటువంటి విషయాలు ఇండియాలో నిర్వహించే ఓబులేష్కి ఫోన్ చేశాడు వివేక్. సరే, నేను అక్షయ్ గారికి వారి మీద చాలా కోపం ఉంది. అమాయకులను జైల్లో పెట్టడం ఏంటి, అసలైన వాళ్ళని శిక్షించకుండా అంత మంచి అమ్మాయిని పొట్టన పెట్టుకున్న వాళ్ళని చంపేయాలి అని నాతో అనడం జరిగింది. చాలా డబ్బు అవసరం ఉందని, ఏదైనా పని ఉంటే అప్పచెప్పమని అడిగారు. ఎంత రిస్క్ అయినా చేస్తానని కూడా చెప్పారు. అతన్ని అడుగుతాను, ఈ విషయం గురించి ఏమంటాడో చూద్దామని ఓబులేష్ వివేక్కి చెప్పడం జరిగింది. ఒకరికొకరు కలుసుకొని మాట్లాడడమే కానీ ఫోన్ కాల్స్లో ఎవరు మాట్లాడుకోవడం లేదు. జాగ్రత్త కోసం ఓబులేష్ వివేక్ ఆ తర్వాత ఓబులేష్ అక్షయ్ని ఆ విషయం అడగడం జరిగింది. నేను హత్యలు అలాంటివి చేయడానికి మానవత్వం లేని మనిషిని కాదు, కానీ అటువంటి వాళ్ళకి శిక్ష మాత్రం పడాలి అని అనుకున్నాను అంతే. ఆ పనులు నేను చెయ్యను అని చెప్పారు అక్షయ్ గారు. అలా జరిగిన తర్వాత అక్షయ్కి అదే విషయం కోసం మరొకరు ఫోన్ చేయడం జరిగింది. అన్నీ వింటున్న అక్షయ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తప్పకుండా సార్, మీరు చెప్పినట్లు ఖచ్చితంగా చేస్తాను అని వివేక్, సిద్ధార్థ, కార్తీక్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు అక్షయ్. ఈలోపు అక్షయ్ ఓబులేష్కి ఫోన్ చేసి నేను ఆ హత్యలు చేయడానికి ఒప్పుకుంటున్నాను అని ఒప్పందం చేసుకుంటాను అని చెప్పాడు. అతన్ని కలిసి వేరే వారికి ఇచ్చిన మాట తను నెరవేర్చుకోవడం కోసం ఒప్పుకున్నాడు. ఓబులేసు నవ్వుతూ, ఈ విషయం సుహాన్ రెడ్డి గారు, అదే మౌనికా రెడ్డిని చేసుకోవాల్సిన అబ్బాయి, ఆయన ఈ సంఘటనలో ప్రత్యేకమైన పాత్ర తీసుకున్నాడు. ఆయన ఒక మనిషిని నియమించాడు. అతను ఇండియా వస్తున్నాడు. వాళ్ళు చక్క పెట్టుకుంటారంట ఆ పనులు అని ఓబులేష్ చెప్పడంతో ఎవరు ఏమిటి అని అడగకుండానే ఆ వ్యక్తుల గురించి చెప్పాడు ఓబులేష్. విహాన్ అని అన్ని డీటెయిల్స్ చెప్పి ఒకసారి సుహాన్ రెడ్డితో విహాన్, కీర్తిరెడ్డి దిగిన ఫోటోలు తన దగ్గర ఉండడంతో ఈ అబ్బాయి ఆ కేసు డీల్ చేయాలి అని ఒప్పుకున్నాడట. కేవలం నీకులాగానే డబ్బు కోసం అని చూపించేసరికి అక్షయ్ ఒక్కసారిగా కంగు తిన్నాడు. తల్లి కాదు అసలు సుప్రజ, డబ్బు కోసం విపరీతమైన వ్యామోహం పుట్టింది. కొడుకుని ఇలా పందాలకు ఒప్పుకునేలా చేయించి వారికి లైఫ్ లేకుండా చేస్తుంది అని అనుకున్న అక్షయ్ సరే సార్ అంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజే అతను నిర్ణయించుకున్నాడు ఒక విషయం, అదే అమలు పరుస్తాడు ప్రస్తుతం. కానీ జరిగిన విషయాలు జరుగుతూ ఉన్నాయి. కార్తీక్ ఒక్కడు తప్పించుకున్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే విహాన్ చెప్పిన పని చేస్తున్నాడు కానీ తనకు ఫోన్లో కలవడం లేదు అని విసుక్కుంటున్నాడు. ఒక పక్క సుహాన్ రెడ్డి విహాన్ విషయంలో అక్షయ్కి ఆ పని అప్పగించిన వారు చేసిన 2 హత్యలు కాదు, అసలైన వాడిని కూడా పట్టుకోవాలి, అప్పుడే నీకు తగిన డబ్బు దొరుకుతుంది అని అక్షయ్ని ఒత్తిడి చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే పోలీసులు పట్టుకోవడానికి అక్షయ్ని ప్రయత్నించడం, అక్షయ్ పారిపోవడం జరిగింది. అసలు హత్యలు
ఎవరు చేస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని అంత చిక్కని విషయం. అంటే విహాన్ చేస్తున్నాడు, అక్షయ్ చేస్తున్నాడు అన్నది స్పష్టానికి రాలేదు. ఓబులేసాన్ని కలిసి అడిగినా కూడా నిజం చెప్పలేకపోయాడు. పరంకుశం గారు ఆ కేసు గురించి ఆలోచిస్తున్నాడు. స్పెషల్ ఆఫీసర్ పరంకుశం ఇక్కడ సుకన్య, స్వప్న ఇద్దరూ మాట్లాడుకున్న విషయాలు ఆయనకు చేరాక, అంటే ఈ విషయంలో సుకన్యకు సంబంధం లేదన్నమాట. ఇప్పుడు సుహాన్ రెడ్డి విషయాలను పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్షయ్ గారు ఎక్కడికి వెళ్ళారు అన్న విషయాన్ని తేల్చుకోవాలి. ఇండియాకు వచ్చిన విహాన్ ఎక్కడున్నాడో కూడా తెలుసుకోవాలి. ఈ 3 హత్యలు నలుగురి మీద అనుమానం కలిగిస్తున్నాయి. 1 మాధవరెడ్డి, 2 విహాన్, 3 సుహాన్ రెడ్డి, 4 అక్షయ్. వీళ్ళు కాక ఇంకెవరైనా ఉన్నారో కూడా అర్థం కావడం లేదు. ముందుగా సుహాన్ రెడ్డితో కలిసి అతని విషయాలు మొత్తం తెలుసుకోవాలి. కొన్ని డీటెయిల్స్ గమనిస్తే విహాన్ ఫ్లైట్లో ఇండియా వచ్చినట్టు తెలుస్తోంది. అలా పంపించడానికి కారణం సుహాన్ రెడ్డి అన్న విషయం కూడా అర్థమైపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలీస్ ఎంక్వైరీలో కొన్ని విషయాలు అర్థం కాక తప్పదు కదా. మరి విహాన్ ఏమైనట్టు? ఆ విషయం ఖచ్చితంగా సుహాన్ రెడ్డికి తెలిసే అవకాశం ఉంది. ముందుగా సుహాన్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ తన ఫ్రెండ్తో కలిసి గెస్ట్ హౌస్ ప్రాంతానికి వెళ్ళినట్లు ఖచ్చితమైన సాక్ష్యం కూడా తెలిసింది. గెస్ట్ హౌస్ దగ్గర జరిగిన దారుణాలు తెలుసుకోవడానికి సుహాన్ రెడ్డి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. సుహాన్ రెడ్డికి పోలీస్ వారి విభాగంలో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తున్నారు. లేకపోతే అతను ఆ ప్రదేశానికి వెళ్ళినట్లు అతనికి ఏదైనా డీటెయిల్స్ దొరికితే అతను ఆ సాక్ష్యాల కోసం తెలుసుకునే అక్కడికి రావడం జరిగినట్లుగా తెలుస్తుంది. ఆలోచిస్తున్న పరంకుశం గారికి అక్షయ్ ఏమైనట్లు అర్థం కాలేదు. పూర్తిగా చుట్టుపక్కల ప్రాంతాలకు అంతా ఎంక్వైరీకి తన మనుషుల్ని పంపించారు. ఇంతలో తప్పించుకునే అవకాశం ఎలా జరిగింది అన్నది అర్థం కాని విషయంగా ఉంది. ఒక టోల్ గేట్ దగ్గర వాహనాలు గమనిస్తే ఆ వాహనాల్లో ప్రయాణించింది ఖచ్చితంగా అక్షయ్ కాదు అని తెలిసిపోయింది. మరి ఏ వాహనంలో వెళ్ళాడు అనడానికి ఎలా? ఫోన్ విధానంలో తెలుసుకోవడానికి లేదు. అతని ఫోన్ ఇంటి దగ్గరే ఉండిపోయింది. అది పోలీసుల ద్వారా తన దగ్గరకు చేరింది. అందులో మొత్తం అన్ని డీటెయిల్స్ చేసేసి ఉన్నాయి. టెలిఫోన్ విభాగంలో పనిచేస్తున్న వారి ద్వారా ఎంక్వైరీ తీస్తే అక్కడ విషయాలు ముందే ఎవరో ఆ పేపర్లు తీసుకున్నట్లుగా వచ్చింది. అక్కడ డీటెయిల్స్ ఏమీ లేకుండా చేశారు. అంటే అన్ని చోట్ల మొత్తానికి అక్షయ్కి హెల్పింగ్గా ఉన్నారు. ఈ విషయంలో అక్షయ్కి డబ్బు అవసరం. సుహాన్ రెడ్డికి తన ప్రేయస్ని కోల్పోయిన బాగా అత్యంత ఇబ్బందికరమైన విషయం. హత్యలు చేసే అంత అవకాశం అతను తీసుకునే నిర్ణయాలలో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఆలోచిస్తున్న పరశురామ్కి ఫోన్ వచ్చింది. ఎవరు ఫోన్ చేశారు, తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.